మనీష్ అంజలిని పక్కకు తీసుకొచ్చి నీతో కొంచెం మాట్లాడాలి అంటాడు. అంటే ఏంటి చెప్పు ఏం మాట్లాడాలి అని చెప్పేసి అంటుందన్నమాట. అయితే అప్పటికే అంజలికి తెలిసిపోతుంది వాళ్ళ ఇంటికి గీతాంజలి ఫ్యామిలీ వచ్చారు, అందుకనే ఈ తాతయ్య గారును ఈ మనీష్ ఇద్దరు కూడా బయటికి రానివ్వకుండా నన్ను అలా మేనేజ్ చేశారని చెప్పేసి తనకు కొంచెం ఒక క్లారిటీ వస్తుంది. అయితే ఈ లోపు ఏమవుతుందంటే మనీష్ ఏమంటాడంటే ఇదంతా నీ వల్లే జరిగింది కాబట్టి ఇదంతా నీ వల్లే జరిగింది కాబట్టి నువ్వు మా అత్తయ్యకి క్షమాపణ చెప్పాలి అనేసి అంటాడనమాట. అంటే ఓపెన్ అప్ అయిపోతాడు ఇంకా. అయితే అప్పుడు అంటుంది నేనేం చేశాను అనేసి అంటే నువ్వే కదా ఆ రోజు మీడియా ముందు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు మాట్లాడావు. ఆ రోజు మాట్లాడడం వల్ల మేము చాలా నష్టపోయాము అని చెప్పేసి అంటాడనమాట. అనేసరికి అప్పుడు ఈ అమ్మాయి అంటుంది ఏంటి నష్టపోయింది? అసలు నష్టపోయింది మేము. మేము ఎప్పటినుంచో దాదాపుగా 15 ఏళ్ళు 20 ఏళ్ళు పైనుంచి ఒక అనాథాశ్రమంలో అనాథలం బతుకుతున్నాం మేము. మాకు ఆ ఇల్లు తప్ప ఇంకొక ఆసరా లేదు. మా జానకం పోయింది. మేము మా తోటి అనాథలం మేము కోల్పోయాము. అసలు నేను సర్వం కోల్పోయి ఇక్కడికి వచ్చాను నేను. నేను నష్టపోయాను. ఆవిడకి జన్మకి నేను క్షమాపణ చెప్పను అని అంటుంది. మరోవైపు ఏమవుతుంది, సేమ్ ఈ డైలాగ్ ముందు సంజన అంటే ఈమె అంటుంది గీతాంజలి, ఆ అమ్మాయిని ఈ జన్మకి నేను క్షమించను అంటుందన్నమాట. ఈమెమో తల్లేమో నేను క్షమించనంటది, కూతురేమో నేను క్షమాపణ అడగనంటది. వీళ్ళిద్దరి మధ్య పాపం నలిగిపోయింది ఎవరంటే హీరో మనీష్. ఎందుకంటే మనీష్కి యాక్చువల్లీ మనీష్ మంచివాడు, చాలా మంచివాడు. అత్తయ్య అన్న ఇష్టం, అంజలి అన్న కొంచెం సాఫ్ట్ కార్నర్ అనమాట. కానీ ఇప్పుడు అటు అత్తకి చెప్పలేడు, ఇటు అంజలికి చెప్పలేడు. మొత్తం అంతా కూడా కన్ఫ్యూజన్ అయిపోతుంది అనమాట. అది విషయం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.